సుజాత గారు, కేంద్ర మంత్రి నిన్న చెప్పారు 1,00,000 కోట్లు నీళ్ల పాయనట్టే అని అన్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకిస్తుంది. అది 1,00,000 కోట్లు ఎట్లా, ఓన్లీ మేడిగడ్డనే కదా, ఒక పిల్లరే కదా కుంగింది అని అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి జీ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే భరత్ గారికి, శరత్ అన్న గారికి, ఎర్రం రెడ్డి, తిరుపతి రెడ్డి గారికి, ఇంకా ఇందాకనే కోపం తగ్గిందా అన్న? ఏం లేదన్న, కోపం ఎప్పటిదప్పుడే. ఇంకా ఇప్పుడే పాపం నేనుంటే ఆయన ఉండనని ఆయనే నిష్క్రమించినటువంటి సోదరుడు బీఆర్ఎస్ సోదరులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం, ఇందాక నుంచి నేను లాస్ట్ ఫ్యూ మినిట్స్ ముందే జాయిన్ అయ్యాను. ఒక్క విషయం గమనించాలి, వాళ్ళు ఎన్నికల సమయంలో ఇది ఎన్నికల కోడ్లో ఇది కుంగిపోయింది అన్న విషయం అందరికి తెలిసినటువంటి విషయమే. దీని మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రా, ఇంకోటి చేసిండ్రా అనేది నేను ఆ సబ్జెక్ట్ లోకి వెళ్లకుండా రాజకీయ సబ్జెక్టు నేను మాట్లాడదలుచుకున్నాను. ఎన్నికల సమయంలో మేం ప్రచారం చేసినాము, కేసీఆర్ పాపం అంతా కాళేశ్వరంలో కనబడింది, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పోసిండు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ పొలిటికల్ స్టేట్మెంట్లని ఒక్కసారి మీరు రివర్స్ చేసి 2 years బ్యాక్వి ఎప్పుడైతే నవంబర్ లో ఎలక్షన్లు ఉండేనో, డిసెంబర్ లో ఎలక్షన్లు ఉండేనో, అక్టోబర్ నవంబర్ లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీద వాళ్ళ స్టేట్మెంట్లు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు బాంబు పెట్టి బ్లాస్ట్ చేసిందని గవర్నమెంట్ వచ్చినాక 6 నెలల తర్వాత స్టార్ట్ చేశారు. వాళ్ళు ముందుకు చెప్పలేదు ఈ మాట. ముందేమన్నారు, ఒక్క పిల్లరే కదా కుంగిపోయింది, ఒక్క చోటనే కదా ఇదేయింది, ఏమన్నా మొత్తం కాళేశ్వరం కూలిపోయిందా, లేకపోతే కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందా, లేదంటే నీళ్లలో పడిపోయిందా, లేకపోతే ఒక్కొక్కసారి జరగదా తప్పిదము, మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు జరగలేదా, ఇంకోటి జరగలేదా అని వాదించారు. కానీ ఇక్కడ బాంబే ఎట్టి బ్లాస్ట్ చేసిందనే మాట అప్పుడెందుకు రాలేదు, తర్వాత ఎందుకు వచ్చింది? ఎన్ని ఆలోచనలు చేసి ఎంత మంది దగ్గర అడ్వైజులు తీసుకొని కింద నుంచి బాంబులు పెడితే మీదికి లేచిపోతే, మీద నుంచి బాంబులు పెడితే భూమిలోకి లేచిపోతాయి అని కూడా ఆలోచన చేయకుండా స్టేట్మెంట్లు ఇచ్చి పిచ్చిగా వాళ్ళ ఆన్సర్, వాళ్ళ క్వశ్చన్స్ కి రాష్ట్రాల్లో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఆన్సర్ దొరకనటువంటి క్వశ్చన్స్ రేజ్ చేశారు. బాంబులు పెట్టి పేల్చిండ్రు అన్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అన్నప్పటి నుంచి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. మేము బాంబులు పెట్టి పేలిస్తే భూమిలోకి కుంగిపోతుందా, పైకి పెంచులు లేచి ఊడిపడతాయా? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకు ముందు రాని డౌట్, ఆఫ్టర్ ఎన్నికలు మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము బాంబులు పెట్టి లేపినాము అనే డౌట్ తర్వాత ఎట్లా వచ్చింది? ముందే ఒకవేళ వాళ్ళకి ఇలాంటిది ఏమైనా డౌట్ ఉంటే ముందే మాట్లాడాలి, ముందే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ముందే కాంగ్రెస్ నాయకులు వచ్చి బాంబులు పెట్టిండ్రని చెప్పాలి. ఇందాక శరత్ గారు చెప్పిండ్రు, నేను ఒక్కొండే వెళ్ళినా చుట్టుపక్కల పోలీస్ పహారీ పెట్టేసిండ్రు, ఎవరిని పురుగును కూడా రానియలేదు. మా కాంగ్రెస్ నాయకులు కూడా బస్సులు తీసుకొని వెళ్ళినాం మేము, అది చూపించాలి. ముందేమో బస్సులు పెట్టి రాహుల్ గాంధీ అక్కడికి, అది స్పెషల్ పర్మిషన్ లో ఒక హెలికాప్టర్ లో ముగ్గురే మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు, అది కూడా గుర్తు చేసుకోండి. మరి అంత కనీసం చీమ వస్తే కూడా అక్కడ ఎంట్రీ లేనటువంటి ప్లేస్ లో బాంబులు పెట్టి ఎట్లా వెళ్చిండ్రో, లేకపోతే మీ గవర్నమెంట్ లోనే విదేశీ శక్తులు ఏమన్నా బాంబులు పెట్టినాయా అంటే ఇప్పుడు మీ మీద కేసు పెట్టాలా? శరత్ నేనే ఉన్నాడు, మరి కేసులు పెట్టమని చెప్తున్నా నేను. మీ మీద కేసులు పెట్టాలా? మీ గవర్నమెంట్ లో తెలంగాణలో మీరు 1,00,000 ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరలో ఉంది అంటారు. ఎన్నికల నోటిఫికేషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది, అక్టోబర్ 21. ఏదన్నా రావచ్చు. ఇందాక చెప్పిండు శరత్ అన్న, నాకైతే లా గురించి తెలీదు, నేను పొలిటికల్ గా మాత్రమే మాట్లాడగలను. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా గత ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో బాధ్యత. ఖర్చు పెట్టింది 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల నీళ్ల పాలని ఎట్లా అంటారు? ఒకటి. రెండోది, మేడిగడ్డకు మా అంటే ఖర్చు అయ్యేది 750 కోట్లు ఎంతనో, అదొకటి కూలితే మల్లన్న సాగర్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. మీ డబ్బు లేదు కదా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కాళేశ్వరం. వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 15 రిజర్వాయర్లు కడుతుంది. నా డబ్బు అయితే గవర్నమెంట్ పోతుంది 750 కోట్ల 94,000 కోట్లలో, అందులో నా డబ్బు అయితే ఉంది. నాకైతే పెయిన్ ఉంది, మీకుందో లేదో నాకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ తెలంగాణ డబ్బుని తీసుకొని పోయి 94,000 కోట్లు కట్టినప్పుడు మీరంటారు అది 94,000 కోట్లని. ఆల్రెడీ 1,34,000 కోట్లు, 1,50,000 కోట్లు దీనికోసం రెడీ చేసినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి 1,00,000 కోట్లు ఇప్పుడు నేను అడుగుతున్నదాన్ని, చుక్క నీళ్ళన్నా తెలంగాణ రైతాంగం గాని, సాగునీరుకు గాని, తాగునీరుకు గాని ప్రయోజనం ఏమన్నా ఉందా? దానివల్ల 1 రూపాయి
లాభం ఉందా? ఇప్పుడు ఆ 1,00,000 కోట్లకి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ప్రజల సొమ్ముతో వడ్డీలు కడుతోంది. ఇది ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, ఎన్ని వేల కోట్లు అవుతుంది ఒక్కసారి లెక్క చేసి 2019లో ఇనాగరేషన్ అయింది అనుకుంటాను. ఇది అప్పటి అన్న కరెక్టేనా శరత్ అన్న? 2019లో 2020 ఆఫ్ కోర్స్ 20 అనుకుందాం, కరోనా టైంలో. ఆ 20 నుంచి 26 6-7 సంవత్సరాల నుంచి 1,00,000 కోట్లకు వడ్డీ కడుతున్నాం. ఎంత అవుతుందో అది చెప్పండి మీరు ఇప్పుడు. చెప్పాలి 1,00,000 కోట్లకు వడ్డీ. ఎందుకంటే తెలంగాణలో అదనంగా 1,00,000 కోట్లు ఖజానాలో ఎప్పుడు కూడా లేవు. ఆ 1,00,000 కోట్లు తీసుకొని పోయి ఉచితంగా తీసుకొని పోయి ఆ ప్రాజెక్టు మీద పోసి ఆ ప్రాజెక్టు సాగునీరుకు గాని తాగునీరుకు గాని 1 ఎకరా భూమి సాగు చేయడానికి గాని పనికి ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి 25 టీఎంసీలు మల్లన్న సాగర్ లోకి ఎట్లా వచ్చాయి? కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే 25 టీఎంసీలు మల్లన్న సాగర్ ఎట్లా నిండింది? కరెక్ట్ అయితే ఆ భరత్ గారు ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు వాగుతారు. పంప్ హౌస్ కాదు, లిఫ్ట్ ఎట్లా చేశారు? 20 టీఎంసీలు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం లేకపోతే 20 ఎత్తడాలు పొయ్యడాలు ఏముంది దానికి? ఎత్తి పొయ్యడానికి ఎంత ఖర్చు అయిందో అది చెప్పాలి. ఎకరా 15,000 ఖర్చు, ఒకసారి 15,000 ఖర్చు. భారత్ గారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ